For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నిజంగా వడ్డీ వస్తుంది తీసుకుందాం అనుకుంటే అది కూడా పాపమే. అప్పులు అవ్వడానికి ఎవరు కారణం? మన జాతకంలో ఉండేటువంటి శుక్ర కుజులు. ఈ శుక్ర కుజుల భావస్థితి ఎప్పుడైతే మన జాతకంలో గ్రహస్థితి బాగాలేదో అప్పుడు తప్పనిసరిగా అప్పులు అవ్వటం, ఇచ్చిన అప్పులు వెనక్కి రాకపోవటం, మనం మధ్యలో షూరిటీలు ఉండి అప్పులు ఇప్పిస్తూ ఉంటాం. వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇవ్వకపోతే మధ్యలో ఉండేటువంటి మనం కట్టాల్సిన పరిస్థితి రావటం. 3 మంగళవారాలు మధ్యాహ్న సమయంలో 3 to 4:30 సమయంలో కనుక ఈ చంద్రకట్టెను తీసుకుని వచ్చి ఆ సంఖ్యను రాసి ఆ కట్టెను కాల్చేసి బూడిదని ఎక్కడ తొక్కని చోట వేస్తే తప్పనిసరిగా వీళ్ళ రుణం తీరడానికి తగినటువంటి మార్గం ఏర్పడుతుంది. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురూజీ, అప్పులు త్వరగా తీరాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి? ముఖ్యంగా అప్పులు అంటే 2 రకాలమ్మా. ఎంజాయ్ చేయడం కోసం చేసేటువంటి అప్పులు, అవి ధర్మబద్ధం కాదు, అంతే కదా. మనకు ఉండేటువంటి స్థాయిని బట్టి మనం చేసేటువంటి అప్పులు కూడా ఉండాలి. చాప ఎంత ఉందో కాళ్ళు అంతవరకు మడుచుకోమని శాస్త్రం చెబుతుంది. మన స్థాయికి మించి అప్పులు చేయటం, వాటిని ఏదో ధర్మకార్యాలు కాదు, దైవకార్యాలు కాదు, వాళ్ళ సొంత పనులు కాకుండా ఏదో ఎంజాయ్ చేయడం కోసం అప్పులు చేసి తీరాలి అంటే తీరు. ముఖ్యంగా అప్పులు బాధలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే రైతులకు ఎక్కువగా ఉన్నాయి, అంతే కదా. వాళ్ళే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు, చేసిన అప్పులు తీరలేక, పంటలు సరైనటువంటి సమయానికి వాళ్ళకి చేతికి అందక, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అలాగే మధ్యతరగతి కుటుంబీకులు, వాళ్ళకి అవసరాలు, నిత్యావసరాలు కానీ, పిల్లల స్కూల్ ఫీజులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి. దీంట్లో ఇంకా ఒక ముఖ్యమైనటువంటి ఒక వర్గం వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే ఆడవాళ్ళు. ఎలా? భర్తకు తెలియకుండా ఆడవాళ్ళు అప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అంటే ఒక చోట నుంచి తీసుకొచ్చి ఇంకాస్త ఎక్కువ వడ్డీకి ఒక చోట ఇవ్వటం, ఆ తీసుకున్నవాడు ఎగ్గొట్టి వెళ్ళిపోవటం. ఇది భర్తతో చెప్పుకోలేరు, లోపల మింగలేరు. యువతలు వీళ్ళు వేరే చోట తీసుకొచ్చారు కదా, వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు వీళ్ళ మీద గొడవకి రావటం. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం. అలాగే కొంతమంది అర్థం చేసుకునేటువంటి భర్తలు ఉంటే ఏ బాధ ఉండదు, కానీ విభేదాలు రావడం కూడా జరుగుతూ ఉంటాయి. నిజంగా వడ్డీ వస్తుంది తీసుకుందాం అనుకుంటే అది కూడా పాపమే. వడ్డీకి డబ్బులు ఇచ్చేసి వాటి మీద అధిక వడ్డీలు తీసుకొని, ధర్మ వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ ఏవో సమేవో ఉన్నాయి కదా, ఇట్లా వీటిలో ధర్మంగా అవసరం కోసం ఇవ్వడం వేరు, చేబుదులు ఇవ్వడం వేరు. ఇక వాటి మీదనే కేవలం బ్రతకాలి, మనం వడ్డీలకు ఇచ్చుకోవాలి, వడ్డీల మీదనే బ్రతకాలి అనుకుంటే ఈ దెబ్బ తప్పనిసరిగా భవిష్యత్ తరాల మీద పడుతూ ఉంటుంది. ఈ పాపం చేస్తున్న పాపం ఏదైతుందో, ఇప్పుడు ₹2 వడ్డీకి తీసుకొచ్చావు, నీకు మాత్రం ₹2 వడ్డీ కావాలి, నువ్వు ఇచ్చేటప్పుడు మాత్రం ₹4 వడ్డీకి ఇస్తావు అంటే అవతల వాడిని పీడిచి తీసుకుంటున్నట్టేగా. వాడు తీసుకునేటప్పుడు వాళ్ళ అవసరానికి తప్పనిసరిగా తీసుకుంటాడు, అవసరం కాబట్టి. కానీ ఇచ్చేటప్పుడు ఎంత బాధగా ఇస్తూ ఉంటాడు నెల నెల వడ్డీ వచ్చేసరికి, అవునా. ఇక్కడ అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఒక చిన్న రెమెడీ, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అసలు అప్పులు అవ్వడానికి ఎవరు కారణం? మన జాతకంలో ఉండేటువంటి శుక్ర కుజులు. ఈ శుక్ర కుజుల భావస్థితి ఎప్పుడైతే మన జాతకంలో గ్రహస్థితి బాగాలేదో అప్పుడు తప్పనిసరిగా అప్పులు అవ్వటం, ఇచ్చిన అప్పులు వెనక్కి రాకపోవటం, మనం మధ్యలో షూరిటీలు ఉండి అప్పులు ఇప్పిస్తూ ఉంటాం. వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇవ్వకపోతే మధ్యలో ఉండేటువంటి మనం కట్టాల్సిన పరిస్థితి రావటం. ఇలాంటివన్నీ కూడాను కుజగ్రహ దోషం వల్ల, అంటే కుజదోషం వేరు, కుజుడు కలిగి చేసేటువంటి రుణగ్రస్తం వేరు. రుణగ్రస్త నష్టద్రవ్యం ఎవరికైనా ఉంటుంది అంటే కేవలం కుజగ్రహ స్థితి వల్ల మాత్రమే కలుగుతుంది. ఎక్కడైతే కుజగ్రహం బలం లోపిస్తుందో అలాంటి వాళ్ళకి ఇలాంటి బాధలన్నీ కూడా తప్పవు. మరి ఇలాంటి వాళ్ళు ఈ బాధల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నవగ్రహాలకి ఒక్కో గ్రహానికి ఒక్కో రకమైనటువంటి ఇష్టమైనటువంటి సమిధలు అంటాం, అంటే కట్టెలు. సూర్యుడికి మనకి జిల్లేడు, అర్క సమిధం ఆదిత్యాయ పాలాశకం సోమాయ, అట్లానే ఒక్కొక్క గ్రహానికి ఇష్టమైనటువంటి ఒక కట్టెలు ఉంటాయి, సమిధలు. కుజుడికి ఇష్టమైనటువంటి సమిధ ఏమిటి అంటే చండ్రకర్ర అంటాం. చూడండి, పూర్వకాలం ఇప్పుడు తక్కువ వాడుతూ ఉంటారు, కానీ ఇప్పటికీ కవులు సినిమా పాటల్లో వాటిల్లో కూడా చండ్ర నిప్పులు అని చెప్పి వాడుతూ ఉంటారు. చండ్ర కట్టెని కాలిస్తే నిప్పులు ఎలా ఉంటాయి అంటే ఎర్రగా ఉంటాయి. కళ్ళు ఎర్రగా ఉన్న వాళ్ళని చండ్ర నిప్పులాగా ఉన్నారా నీ కళ్ళు అని చెప్పి పోలుస్తూ చెప్తూ ఉంటారు.
అవునా? బాగా ఎక్కువ నిద్రపోకపోయినా కళ్ళు ఎర్రగా తయారైనా ఎండ్ర నిప్పులాగా తయారైనాయి అంటే చండ్ర కట్టె అంత ఎర్రగా కాలుతుంది. అందులోనూ ఒకసారి అంటుకుంది అంటే అది తుది వరకు కాలుతూనే ఉంటుంది. అంటుకోవటమే కష్టం. ఇప్పుడు బ్రాహ్మణులు హోమం చేస్తూ ఉంటారు చూడండి, ఈ నెయ్యి వేస్తూ ఉంటాం కదా, అవి కూడాను చండ్రకర్రతోనే తయారవుతాయి. అవి తొందరగా అంటుకో కాబట్టి నెయ్యి వేసినప్పుడు కూడా అంటుకోవు కదా, దూరంగానే పెడతాం కాబట్టి అంటుకో. అలాంటిది ఒకసారి అంటుకోవడం మొదలుపెట్టిందంటే తుది వరకు కాలుతూనే ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటిది కుజుడికి ఇష్టమైనటువంటి సమిధ చండ్ర అంటాం. ఇప్పుడు నాకు వంకాయ కూర అంటే బాగా ఇష్టం అనుకోండి, చేసి పెట్టారు, నేను ఫేవర్ అవుతానా అవనా? చేసి పెట్టిన వాడికి. అలాగే కుజుడికి ఇష్టమైనటువంటి ద్రవ్యం సమిధ ఏదైతే ఉందో ఆ చండ్ర కట్టెను ఒకటి తీసుకోండి, చిన్నది ఇంత చాలు. అలాంటిది ఒక 4 ముక్కలు తీసుకోండి, 3 ముక్కలు చాలు. 3 ముక్కలు తీసుకొని మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాల సమయం ఉంటుంది. ఈ సమయంలో ఆ కట్టె మీద ఒక మార్కర్ తీసుకొని మీకు ఎంత అప్పు అయితే ఉందో దాన్ని మొత్తం అంకె రూపంలో రాయండి. అంకెల రూపంలో దాని మీద రాసేసి దాని ఒక చిన్న బౌల్ తీసుకొని కిరోసినో, నువ్వుల నూనె, ఆవు నెయ్యో ఏదోటి దాని మీద కర్పూరం వెలిగించేసి ఆ కట్టెను పూర్తిగా కాలేంత వరకు చూడండి. మొత్తం చిన్న కట్టే కాబట్టి ఎక్కువసేపు కాలదు, 15-20 నిమిషాలు టైం తీసుకుంటుంది. అది ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే 4:30 దాటినా పర్లేదు, మనం చేసేది మాత్రం 3 గంటల నుంచి 4:30 గంటల లోపల ప్రారంభిస్తే చాలు. ఆ కట్టెను కాల్ చేసి ఆ బూడిద ఏదైతే ఉంటుందో అది తీసుకుని వెళ్ళి ఇక్కడ నీళ్ళల్లో పారే నీళ్ళు ఉంటాయి కదా అక్కడ కానీ, లేదా కనీసం షింకులో పోసేసి వాటర్ ట్యాప్ తిప్పేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా కానీ 3 మంగళవారాలు మధ్యాహ్న సమయంలో 3 to 4:30 సమయంలో కనుక ఈ చండ్రకట్టెను తీసుకుని వచ్చి ఆ సంఖ్యను రాసి ఆ కట్టెను కాల్చేసి బూడిదని ఎక్కడ తొక్కని చోట వేస్తే తప్పనిసరిగా వీళ్ళ రుణం తీరడానికి తగినటువంటి మార్గం ఏర్పడుతుంది. ఒక్కసారిగా 100 కోట్లు వచ్చేసి అప్పు తీరదు. అప్పు తీరడానికి కావాల్సినటువంటి మార్గం ఏదైతే ఉంటుందో అది కనబడుతూ ఉంటుంది. సంపాదన మార్గాలు కనబడుతూ ఉంటాయి, అప్పులు తీరేటువంటి మార్గం కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా తప్పనిసరిగా రుణం అనేది తప్పనిసరిగా తీరిపోతుంది. ఇది చాలామంది ప్రయోగాత్మకంగా చేసి ఫలితాన్ని పొంది నాకు తెలియజేసినటువంటి వాడు చాలామంది ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు. నేను ఆడవాడి గురించి ఎందుకు చెప్పాను అంటే నాకు తెలిసినటువంటి ఒక స్త్రీమూర్తి ఇలా చేసింది కాబట్టి చెప్పాను. వేరే చోట నుంచి తీసుకొచ్చి ఇంకో చోట ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోతే ఈ విధమైనటువంటి ప్రయోగం చెప్పాను నేను, ఇలా చేయండి అమ్మా అని. ఆవిడ సెల్లులో నా పేరు కూడా దేవుడు అని ఉంటుంది. దేనికంటే ఆవిడ దాదాపు 18 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బయట ఇచ్చింది వేరే చోట, భర్తకు తెలియకుండా, కుటుంబ సభ్యులు ఎవరికి తెలియకుండా. 18 కోట్ల రూపాయలు అంటే ఎంతమ్మా, ప్రాణం పోదా? ఎంత టెన్షన్ పడి ఉంటుంది ఆవిడ. ఈ ప్రయోగం చెప్పిన తర్వాత చేసింది, ఆవిడ అప్పులు తీరిని, ఆటోమేటిక్గా ఆవిడ ప్రాణానికి నేను దేవుడిని అవుతాను కదా. ఒక మంచి పరిహారం చెప్పాను కాబట్టి ఆవిడ సెల్ ఫోన్లో కూడాను నాకు ఫోన్ చేసినా అయ్యా దేవుడా చెప్పయ్యా అనే మాట్లాడుతుంది. అంటే అంత పటిష్టమైనటువంటి పరిహారం ఇది, గొప్ప పరిహారం. ఇది చేయండి, రుణగ్రస్తం నుంచి విముక్తి పొందండి, ఆ కుజగ్రహ అనుగ్రహం కూడా పొందండి తప్పనిసరిగా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.